పిన్ని గారు. హాయ్. ఏంటి అది తను తీసుకొచ్చావా? నిన్నే వచ్చాం. పెళ్ళి 3 నెలలు అవుతుంది కదా. అంటే ముహూర్తాలు నిన్నే కుదిరాయి, అందుకే నిన్నే పట్టుకొచ్చా. ఓ, ఇప్పుడేం కావాలంట? అదే తను జాబ్కి వెళ్తుంది కదా, ఇంటి పనుల్లో సాయంగా ఉందామని. తనకి ఇంటి పనులు వచ్చా? తను ఆఫీస్కి రెడీ అవుతుంది, ఇలాగ టిఫిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టిఫిన్? నువ్వేం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నేను కూడా దోశ చేస్తా ఈరోజు. ఇంట్లో మినపప్పు ఉందా? ఉంది. ముందుగా నానబెట్టిన మినపప్పుని తీసుకోవాలి, ఓకేనా? దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నానబెట్టలేదా? సరే, ఈసారికైతే టిఫిన్ నేను ఇచ్చేస్తాను. రేపటి నుంచి అయితే మినపప్పు నువ్వే నానబెట్టుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా చేసుకో, చాలా ఈజీ. ముందుగా పల్లీలు వేయించేసుకో, అల్లం, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి, ఓకే కదా? పల్లి లేవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పూజ, నీకోసం టిఫిన్ రెడీ చేశా. ఓ, దోశ ఎలా ఉంది? తినలేదా? బా దోశ. ఈరోజు అవకాడో టోస్ట్ తిందాం అనుకున్నా. ఆవకాడో టోస్ట్ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకో. యూట్యూబ్ అంటే మా ఆవకాడో స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. రేపటి నుంచి నా లైఫ్లో వేరే అమ్మాయి వస్తుంది. కొత్త మనిషితో అన్నీ షేర్ చేసుకోవాలి. రే, బ్యాచిలర్ పార్టీ పెట్టుకుని మూడ్ ఆఫ్లో ఉంటావేంట్రా? 2 రోజుల్లో నీ పెళ్ళి. తనే గుర్తొస్తుందిరా. ఇడు మళ్ళీ మొదలెట్టేశాడ్రా. మావా, నువ్వు మాత్రం ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టకు. మనల్ని వదిలేసి వాళ్ళంతా హ్యాపీగా ఎలా ఉంటారా? బాబు, నీకు దన్నం. నీ మందు వద్దు, నువ్వు వద్దు. హే పదరా. పోండ్రా పోండి. ట్రూ ఫ్రెండ్ అంటే ప్రసాదేరా. నా బ్రేకప్ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వింటాడు. మీరు పోండ్రా. ఏంట్రా అప్పుడే మొదలెట్టారా? ఆడు బ్రేకప్ స్టోరీ మొదలెట్టాడు రా బాబు. మరింకేరా, మందులో మంచిగా అదిరిపోయింది. ఆ దరిద్రం ఎన్నిసార్లు వింటావురా బాబు? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంట్రా? ఆడి బ్రేకప్ లో ప్రతి అరగంటకి ఓ బిట్ ఉంటదరా. బిట్లా? బిట్లే బిట్లు. సెన్సార్ వాడు కూడా అంత సెండాలో తట్టుకోలేడు. ఇన్నాళ్ళు బాధను షేర్ చేసుకుంటున్నావు అనుకున్నాను రా. బిట్లు కోసం నా బ్రేకప్ స్టోరీ వింటున్నావా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైమా? చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్పను రా. థ్యాంక్స్ రా బాబు. ఇక్కడ బ్రేకప్ గురించే మాట్లాడరా. మరే పక్కోడి ప్రేమ అంటే అంత చీప్ గా కనిపిస్తుందిరా మీకు? అమ్మాయి వదిలి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసారా మీకు? ప్రేమ తారాజువు లాంటిదిరా. అది ఎప్పుడు ఎవడింటి మీద పేలుతుందో తెలీదు. విడిపోవడం అంటే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్టేరా. శవాల గుంపులో ప్రేమనెత్తుక్కునే పిశాచాలం రా మనం. పిశాచాలం, పిశాచాలం, పిశాచాలం. ఏమైంది రాడికి? నీలాంటి కాదే. వద్దురా వద్దురా అంటే తను అలాంటిది కాదురా అని లవ్ చేయడు. పాప మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదురా. అందరికీ అలాంటి మంచి అమ్మాయి దొరకదు కదరా. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబేసిటీ సమస్య అన్నిటికంటే అతిపెద్ద సమస్య. మనం అలాంటి బరువుని, శరీరంలో పేరుకున్న ఫ్యాట్ని, అట్లాగే శరీరం షేప్ ఇంచులాసే కాస్త మంచిగా అవ్వాలి అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి వాటిని సాధించాలంటే సోఫాలో పడుకుంటే సన్నగా అవ్వరు. ఆయన చెప్పి నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? పార్లర్కి వెళ్ళా. పార్లర్కా? చిన్నప్పుడు ఎప్పుడో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేయించుకున్నావు? వ్యాక్సింగ్, ఐబ్రో థ్రెడింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కలర్, నెయిల్ పాలిష్, హెయిర్ కట్, అంతే. వాడు మెనూ కార్డు ఇస్తే మొత్తం చేసేమన్నావా? నువ్వు స్కిన్ కేర్ తీసుకోవా ప్రసాద్?
జుట్టుకి ఫేస్కి బాడీకి సింతాల్. సెంట్ కూడా కొట్టక్కర్లేదు. పనమ్మాయిని పెడతానన్నావు, దొరికారా? ఒక ఇద్దరిని మాట్లాడా, మరీ ఏజ్డ్గా ఉన్నారని నేనే వద్దన్నా. అంటే అదే మరీ అంత పెద్దవాళ్ళతో ఏం పని చేయించుకుంటాంలే అని. మనకు పనమ్మాయి ఏం వద్దు ప్రసాద్, నాకు వచ్చే జీతం మొత్తం మన మెయింటెనెన్స్కే సరిపోతుంది. మెయింటెనెన్సా? పప్పులు ఉప్పులు కొని అక్కడ పెట్టి 6 నెలలు అవుతుంది. శంకుస్థాపన రాయిల్లా అలా పడున్నాయి. ఏదో రైస్ పెట్టి అలా బయట కారిడార్లోకి వెళ్తే నైబర్స్ 4 కూరలు ఇస్తున్నారు, ఆ పూట గడిచిపోతుంది. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, వైఫై బిల్లు తప్ప ఖర్చులేవి. నువ్వంటే దండుకొని తింటావు, నేను ఆఫీస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. అమ్మాయిలకు ఖర్చులు ఉంటాయి ప్రసాద్. ఖర్చు? సారీ. నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావు? ఇంకా వెళ్ళాలి. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావేంటి? అంటే ఈసారి జాబ్ రాకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నా. నీకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం అవ్వకు. నా గురించి నీకు తెలియట్లేదు. కాలేజీలో మనం అలా స్టేజ్ ఎక్కితే దిగిపోమన్నారు కదా. సారీ సారీ సారీ, చెప్. ఓకే అవుతా. ఏదో రోజు బాగా ఫేమస్ అవుతా, అప్పుడు నువ్వే నీ ఆఫీస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నా దగ్గరికి వస్తావు. అప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటా. నా దగ్గర కూడా? హలో, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే సరే, సాయంత్రం సినిమాకి వెళ్దాం, బోర్ కొడుతుంది. నాకు ఆఫీస్ ఉంది. ఈ ఒక్కరోజు సెలవు పెట్టు. నో. బట్ వై? ప్రొఫెషనల్ ఎథిక్స్. రక్తపింజరోయ్, మనం కూడా మంత్యం సత్యనారాయణలాగా ఆచరణ పెట్టేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సాధించాలి. సర్వేష్ గారు, స్టాక్లో వెహికల్స్ ఎన్ని ఉన్నాయి? ట్రాన్సిట్లు ఎన్ని ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. ఓకే అండి, మెయిల్ చేయండి. మీరు పేఅవుట్ రిలీజ్ చేయరా? మా మేనేజర్కి చెప్పాను సార్, ఇంటర్నల్ ఆడిటింగ్ అవుతుంది, ఈ వీకెండ్లో రిలీజ్ చేస్తారు సార్. మాకు స్టార్ట్ అవుతుంది కదా, మేమే అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలి కదా. సార్ ఒకసారి మీరు మెయిల్ పెట్టండి సార్. సరే. ఇతనెవరు? అదే సేల్స్లో వేకెన్సీ ఉందన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను సార్. ఓహో, ఈయనేనా? నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు ఏం చేశారు? సాఫ్ట్వేర్. తీసారా? తోసారు. తేడాగడివే. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ. హలో సార్. కూర్చో. జాబ్ నుంచి ఎందుకు తీశారు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామని తీశారు సార్. సేల్స్ అంటే సెల్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు అమ్ముకోవాలి. నన్ను ఎవరు కొంటారు సార్? నువ్వు కస్టమర్కి నచ్చితేనే నువ్వు కారు గురించి చెప్పినప్పుడు వింటారు. సార్. వెల్, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్, నా వైఫ్కి 1,20,000 రూపీస్ శాలరీ సార్. అంతకన్నా మీరు ₹1 ఎక్కువ ఇచ్చినా చాలు సార్. గాయత్రి సార్, నీ శాలరీ ఎంత? 18,000 సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? 4 years నుంచి సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. కటింగ్లన్నీ పోను 16,300 రూపాయలు వస్తుంది. మీ శాలరీ ఎంత సార్? 20,000 అంటే కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? అంటే నాకన్నా మీకు 2,000 రూపాయల శాలరీ ఎక్స్ట్రా. బోర్డు దానికోసం మిమ్మల్ని సారని పిలాల్సి వస్తుంది సార్. కంగారు పడకు, నీ పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఓకే సార్. కాకపోతే స్లాబ్ సిస్టమ్ ఉంటుంది, అవన్నీ నీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు నీ వర్క్ని, నీ కస్టమర్ డీటెయిల్స్ని డిఎంఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. డిఎంఎస్ అంటే సార్? డిఎంఎస్ అంటే డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్. కోల్డ్ కాల్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. వింటర్లో కోల్డ్ కాల్స్ ఏంటి సార్? జలుపు చేద్ది. కోల్డ్ కాల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి బ్రోచర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం. సార్, ఇంటింటికి వెళ్ళి సబ్బులు అమ్ముతారని తెలుసు, కార్లు కూడా అమ్ముతారా? కియోస్క్, వాకిన్స్, వెబ్సైట్ ఎంక్వైరీస్, ఈవెంట్స్, టెలికాలింగ్ నుంచి కూడా మనకి లీడ్స్ వస్తుంటాయి. ఓకే సార్. సార్, నాకు టెక్నాలజీ అంతా చూస్తుంటే ఏవో తద్దిన మంత్రాల్లో వినిపిస్తున్నాయి సార్. కొత్తలో అలాగే ఉంటుంది, తర్వాత నువ్వే గెజిటెడ్ ఆఫీసర్లా ఫీల్ అవుతావు. ఓ, ప్రస్తుతానికి ట్రైనింగ్ నేనే ఇస్తాను, పద. సరే సార్. ప్రసాద్,
సార్ ఆ అమ్మాయిని చూసావా? మీ అమ్మాయా సార్? చెప్పనే లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయా? నీకు ఈ బాబాయ్ పిన్ని ఫ్యాంటసీలు ఏంటే? సార్ తను నాకు కాబోయే వైఫ్. తనకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పోయాక అమ్మాయికి విడియో పింఛన్ రావడం తప్ప పెద్ద ఉపయోగం లేదండి. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ ప్రసాద్. ముసలైపోయిన ప్రతి వాడు ఇలాగే చెప్తాడు సార్. నీ ఆధార్ కార్డు తీరా. సార్ నాకు ఏ ఆధారం లేదు సార్. అలాంటప్పుడు నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు. డన్ సార్. మరీ పసిగొడ్డు సార్. గొడ్డేంటి గొడ్డు అంటే నేను పశువునా? ప్రసాద్, ఎవరేమనుకున్నా సరే ఆ అమ్మాయి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. బాత్రూమ్కి వచ్చినప్పుడు బయటికి వెళ్ళమని చెప్పండి సార్. దొలగాడివే సార్. నేను మొహం మీద మాట్లాడతాను, అవతల వాడికి డైజెస్ట్ అవుతుంది అంతే. సరే పదా. సార్ ఇదేంటి? డిక్కీ. బూట్ స్పేస్. ఇది కారు వెనకతల భాగం. క్వార్టర్ ప్యానల్. క్వార్టర్ ప్యానలా? ఇది ఫెండర్. ముందు కార్ పార్ట్స్ గురించి నేర్చుకో. ఓకే సార్. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. సార్ ఆదివారం మన దుకాణం ఉంటుంది సార్. దుకాణం ఏంట్రా? దుకాణం షోరూమ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. నేను రాగానే రెస్పెక్ట్ ఇస్తావు, గుడ్ మార్నింగ్ చెప్తావు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే పెద్దవారు కదా. హే, నేను మరీ అంత పెద్దవాడిని ఏం కాదు, ఇంకా సింగిలే. మీ ఆవిడ వదిలేసిందా సార్? డోంట్ వరీ సార్, ఇంకో ఆంటీ చూసుకొని పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది. అవునా? మరి వెళ్ళి చెప్పండి సార్, ఎందుకు ఆలోచిస్తున్నారు? అది నువ్వే. నేను ఎలా చెప్తా సార్, ఆవిడెవరో కూడా నాకు తెలీదు. నిఖిత, నా మనసులో ఉన్నది నువ్వే. నీ శాలరీ 9,000, నా శాలరీ కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు. ఏ రకంగా చూసినా నాలాంటి స్టేటస్ ఉన్న అబ్బాయి నీకు దొరకడం చాలా కష్టం. మా బావకి 50,000 సార్, సాఫ్ట్వేర్. మేనర్కం చేసుకుంటే గ్రహ నంబర్లు వస్తాయి, తేడాగా పుడతారు పిల్లలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి 80,000 సార్. మనం ఎప్పుడు ఎక్స్ దగ్గర ఆగిపోకూడదు. తర్వాత వై ఉంటుంది, జడ్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది, తర్వాత అక్రమ సంబంధాలు ఉంటాయి. ప్రసాద్, వరాసార్ ఆ అమ్మాయితో ఏం చేస్తున్నారు? పాప మా అమ్మాయిని పడేయడానికి కీచక ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. పాప మా అమ్మాయి ఎస్ చెప్పలేక నో చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో. పాపాత్ములు కలలో పడితే అంతే మరి. సార్, టీమ్ లీడర్ పొజిషన్లో ఉండి కూడా స్కూటీ ఏంటి సార్? కార్ కొనుక్కోవచ్చు కదా. నాకు రేచ్ ఇక్కడ ప్రసాద్. రాత్రి అయితే మసకగా కనబడుతుంది, కారుకు మళ్ళీ యాక్సిడెంట్ అయితే బోల్డ్కి వచ్చు కదా. మీకు రేచ్ ఎక్కట? అది ఇప్పుడు చెప్తారేంటండి? ఆపండి సార్, దిగిపోతాను. చావంటే అంత భయం ఏంటి? వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. అందుకేనా షోరూంలో కోర్టు వదిలి వచ్చారు? లైట్స్ ఉన్నాయి కదా, మేనేజబులే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నాకు ఇన్సూరెన్స్ ఉంది, నీకుందా? శుభ్రంగా మెట్రోకి వెళ్ళిపోవాల్సింది సార్. చేతులు ఖాళీ ఉన్నాయి కదా అని లిఫ్ట్ అడిగాను. కర్మ. అబ్బా, చలి ఎరగేసేస్తుంది. మరే అలా వైన్ షాప్ దగ్గర స్కూటీ ఆపి ఓసి ఒక క్వార్టర్ తీసుకుని చెరో 2 పెగ్గిలేసి వెళ్ళిపోదాం. ఓసియా? ఆఫీసర్స్ చాయిస్, తాగితే అఫీషియల్గా ఉంటుంది. మీ హస్బెండ్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేయాల్సింది కదా. అంటే నువ్వు చెప్పలేదని నేను పిలవలేదు. ఇప్పుడు రమ్మని చెప్పు, సరదాగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడా? నాకేం పర్లేదు, కాల్ చేయి. ఓకే. ప్రసాద్, ఏదైనా పెద్ద వెహికల్ హార్న్ కొడితే చెప్పు. మీకు చెవులు కూడా పనిచేయవా? క్యాప్ ఉంది కదా సార్. ఇన్ని రోగాలు పెట్టుకుని ఎందుకు సార్ ఆ పిల్ల జీవితం నాశనం చేస్తారు? ప్రేమ గుడ్డిది ప్రసాద్. అది గుడ్డిది, మీకు రేసు ఒకటి సరిపోయింది. పూజ, ఎక్కడున్నావు? ఆ ఇంటికి వెళ్తున్నా. సరే, నేను లొకేషన్ పెడతాను, పార్టీకి వచ్చి. నేనా? ఏం బాగుంటుంది చెప్పు. పైగా మా సార్ కూడా ఉన్నారు. తను కొలీగ్తో ఉన్నారంట. నాకేం ప్రాబ్లం లేదు, రమ్మని చెప్పు. అతన్ని కూడా తీసుకొని రా. సరే సార్. ఓసీని ఓసీగా పోయిస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఓసీ ఓసీగా వస్తే ఓసీగా తాగేద్దాం. అంతే అంటారా? ఇక్కడ రైట్ తీసుకోండి. ఇటేపు రోడ్డు ఉందా? మెట్లు కనబడితే ఊను. మీరు? పూజ హస్బెండ్ అండి. ఓ, అది మీరేనా? నేనే తన టీం లీడర్ని. నాకన్నా 2,000 శాలరీ ఎక్కువ.
హాయ్. ఇటు దండం పెట్టేసి ఛేదించండి. నమస్కారం. రండి. సుమారుగా వయసు ఎంత ఉంటుంది? చిన్నపిల్లే, అందరి వయసులు కావాలి మీకు. తెలుసుకోవాలి కదా. పూజ, మీ హస్బెండ్ వచ్చారు. చూసుకుని రండి. డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు కదా. ఈ చలికి అంత దూరం వెళ్ళి రావడం కష్టం, పైగా ఆయనకి రేచ్ ఒకటి. ఆవిడ అడిగిందా? సారీ సార్, ఈయన మా టీం లీడర్, నాకన్నా 2000 శాలరీ ఎక్కువ. హాయ్ అండి. హాయ్. పృథ్వీ, హీస్ మై హస్బెండ్. పృథ్వీ. ప్రసాద్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. ఇటు థ్యాంక్ యూ. పార్టీ ఎంజాయ్ చేయండి. సరే. అన్ని బ్రాండ్లో కనబడుతున్నాయి, ఓసీ లేదా? అడిగి వచ్చి చెప్తానండి. అవి మందు బాటలుగా పోలకుండీలు. పార్టీ ఎంతసేపు ఉంటుంది ఇంకా? వాళ్ళు పేరుకే షోరూంలో సేల్స్మెన్, కానీ ఫారిన్ స్కాచ్ కావాలంట. ఏమడిగారు? ఏదో ఓసీ అంట. ఓసీ అంటే చీప్ లిక్కరే అనుకున్నాలే. డిన్నర్ చేసి వెళ్దామా? సార్, ఓసీ లేదంట. ఇంకేమన్నా కావాలా? సరే, మేము ఏరుకుంటాంలేండి. ఓకే. పూజ, మనం లోపలికి వెళ్ళి డెకరేట్ చేసుకుందామా? దా. పళ్ళు ఊడిపోతాయి. తింటావా? తినండి తినండి. గాలి కొవ్వు తరిపినట్టు మీ జీవితంలో జ్యోతి లేకుండా పోయింది సార్. నా మొదటి భార్య పేరు కూడా జ్యోతే. చంపేశారా? వదిలేసింది. ప్రసాద్ సార్, ఆఫీస్ ఎన్నింటికి నువ్వు ఏ టైంకి వచ్చావు? హాఫ్ అన్ అవరే కదా సార్ లేటు. సేల్స్లో ప్రతి నిమిషం చాలా క్రిటికల్ ప్రసాద్. మనం ఐసీలో ఉన్నా. ఈ మంత్ ఎన్నిసార్లు లేట్గా వచ్చావు అన్ని హాఫ్ డేస్ శాలరీ కట్ చేసేస్తాను. సార్, కావాలంటే రిజిస్టర్ చెక్ చేసుకోండి, ఆన్ టైం ఉంటాయి. అది కూడా ట్యాంపరింగే కదా. బయోమెట్రిక్లో ఏ అదవో నీళ్ళు పోసాడు. సార్, బోర్డు నాకన్నా 2000 శాలరీ ఎక్కువ కాబట్టి అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాను సార్. ఆఫీస్లో జరిగే ప్రతిదానికి నేనే కారణం అంటే ఎలా? మంత్లీ రిపోర్ట్ మీటింగ్ ఉంటుంది కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను. మేము కూడా కష్టపడతాం సార్, ప్లీజ్ గివ్ రెస్పెక్ట్. ఏం కష్టపడుతున్నావు? మార్నింగ్ రాగానే ఫస్ట్ అవర్లో మీటింగ్ అంటారు, సెకండ్ అవర్లో ఫాలోఅప్ చేస్తాం, థర్డ్ అవర్లో వాకింగ్ సెటింగ్ చేస్తాం, ఫోర్త్ అవర్ అంతా సర్వీస్ కాల్స్తో అయిపోతాయి. ఆ తర్వాత లంచ్ అవర్ అయ్యాక ఒక టెస్ట్ డ్రైవ్ వెహికల్లో బ్యాక్ సీట్లో పడుకుని చిన్న కునికేస్తాం సార్. 5 గంటలు అయిపోతాయి. రిపోర్ట్ అప్డేట్ చేసి వెళ్ళిపోతాం. షోరూమ్ వాకింగ్స్ తప్ప ఇందులో నువ్వు పీకిందేముంది? ఏంటి సార్ గుర్తించరు? మేనేజర్ సార్, మేడ్ ఇన్ హెల్త్ సార్. ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను కదా, మొఖానికి ఆ కట్టేంటి అని అడగవా? కన్సర్న్ లేదా? నుదుటి మీద ముడతలు కనిపించకుండా బుటాక్స్ చేశారా? నేను నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఆ మైకంలో చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఫుట్పాత్ మీద ముష్టాల పక్కన పడుకున్నాను రా. ఏంట్రా పొద్దున్న లగ్గా నన్ను కూడా అడుక్కోవడానికి రమ్మంటది ఏంటి ఆవిడ? మీ ఆవిడ? ముష్టావిడ. అక్కడికి ఆ పక్కన పెద్ద మనిషి న్యాయం అడిగాను, ఆడేమో నన్ను రాయిచి కొట్టేశాడు. ఆడందుకు కొట్టాడు? పిచ్చోడంట. ఇంగ్లీష్ మాట్లాడితే ఎడ్యుకేటెడ్ అనుకున్నాను. అయినా నన్ను వదిలేసి వెళ్ళడానికి నీకేం రైట్స్ ఉన్నాయరా? సార్, తిబుల్ రైడింగ్ చేస్తే పోలీసులు ఫైన్ వేస్తారని భయం వేసింది సార్. నన్ను రోడ్డు మీద వదిలేసావు, ఏ లారీయో కొట్టేస్తే నా పరిస్థితి ఏంటి? మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా. యారా ప్రసాద్, నాకు తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందిలా? జరగబోయే అన్యాయానికి దేవుడు ముందే జడ్జిమెంట్ ఇచ్చినట్టున్నాడు సార్. గాయత్రి, ఈ విషయం తెలుసా? సారాల ముష్టాల పక్కన పడుకున్నారంట. దస్పల్లాలో ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ ఒకేసారి చెప్దాం. అలాగే సార్. నిఖిత కూడా చెప్పమంటారా? ప్రసాద్, మ్యాటర్మని కూడా ఆల్రెడీ నా ప్రొఫైల్ రిజెక్ట్ చేశాడు. చేయాలి కూడా. ఇప్పుడు ఈ విషయం నిఖితకి తెలిస్తే ముష్టి సార్ అని పిలుస్తుంది. నా జీవితాన్ని అన్యాయం చేయొద్దు ప్రసాద్. అలాగే సార్. సార్ లీడ్స్ ఇస్తానన్నారు కదా. ఈడొకడు జుట్టు ఊడిపోయినోడికి పేలు మందు అమ్ముకునే రకం. నా కస్టమర్తో మాట్లాడుకోండి. నీకేంటి అతనంటే అంత రెస్పెక్ట్? సార్, ఈ మధ్యన షుగర్స్ కట్ చేసి ఫేస్కి సన్ స్క్రీన్ రాస్తున్నాడు సార్. సార్, ఇట్స్ అ డైట్ ప్లాన్ సార్ విచ్ ఇస్ గైడెడ్ బై ద న్యూట్రిషనిస్ట్. నోర్మై, వెళ్ళి పే అవుట్ సంగతి చూడు. సార్కి ఇంగ్లీష్ మాట్లాడితే నచ్చదా? అడిగి రాదు. సూట్ బొక్క. గట్టిగానే ఫీల్ అవుతాడు. చాలండి. ఎక్కువైపోద్ది. మందు తాగడానికి ఏదో రీజన్ కావాలి. నాకు లవ్ ప్రాబ్లం, నీకు? చిన్నప్పుడు కాలుష్యం వల్ల ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుందంటే చాలా బాధపడేవాడిని. అది ఇప్పుడు గుర్తొచ్చింది. Cheers. చిన్న జంతు కొరికితే సెట్టు.
వానొచ్చే ముందు మబ్బులో వస్తాయి, మెరుపులో వస్తాయి. లైఫ్ అంటే అంతే ప్రసాద్. చీది నమ్మ ఏంటి ప్రసాద్ ఎక్కడికే రాయిచ్చి కొట్టగలను. ఓ పెక్క తాగడం, లైఫ్ గురించి కొటేషన్లు చెప్పడం బాకలా. సరే, లైఫ్ గురించి వద్దు, రాజకీయాలు మాట్లాడుకుందాం. ముందు దేవుకోకుండా తిన్న ఇంటికి వెళ్ళండి. బాయ్. రాయ్ రైసారాల మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకోండి. ముష్టాల పక్కన పడుకోవడం మీకు అలవాటే కదా. నా ఓసీ తాగి నాకే సలహాలు ఇస్తున్నాడు వీడు. ఎంతసేపు అండి? ఆఫీస్ టైం అయిపోతుంది. కామన్ సెన్స్ ఉండకర్లా. నువ్వు అసలు మనిషివేనేంట్రా? దైవాంశ సంభూతుడని నాకు ఫీలింగ్ వచ్చింది. అందుకే చచ్చిపోయినప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతా. ఈ ప్రపంచ వింతల్లో నీలాంటోడికి పెళ్ళం దొరకడం కూడా ఒకటి. పదండి, ఏదో సొల్లు చెప్తూ ఉంటారు. వరా సార్, పట్టపగలు మీకు భలే ఎనర్జీ వస్తుందండి. అందుకే ఈ స్థాయిలో ఉన్నాను. బాలెంతలాగా తలగా కట్టలేండి సార్. నా మొంతాగా వదిలేసి వెళ్ళిపోయావు. బండి గోతులో పడిపోయింది, నేను వెళ్ళి కరెంట్ స్తంభాన్ని కొడిశాను. ఇన్ని దెబ్బలు తగిలిన చచ్చిపోవట్లేదండి మీరే. సంకల్పం ఉండాలి ప్రసాద్. మీకు ఆల్రెడీ రేచ్ ఉంది కదా. ఏదో జూబ్లీ హిల్స్లో 100 గజాలు సైట్ ఉన్నట్టు చెప్తావేంటి? మీరు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటారండి. పూర్వజన్మ ఎవడ గుర్తుంటది? 5 జన్మలోనే చేసి ఉంటారు. అవును, చిన్నతనంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు పక్కోడు జొన్న ఉప్మా లాక్కొని తినేశాను. అదే కొట్టేసి ఉంటుంది. సార్, ఏదైనా స్టార్ హోటల్ ఉంటే చూసి ఆపండి సార్. ఎందుకు? అర్జెంటుగా సుస్సు వస్తుంది, పోసుకుందాం. ఆడు కోట్లు పోసి కట్టింది నువ్వు పోసుకోడానిక? ఆపండి సార్, ఆల్రెడీ భైరవదీపం చెట్లకు సౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి వాటికి ఈ తుప్పలే పర్ఫెక్ట్. ఆపండి. అమ్మా, సార్ అక్కడ సంజు గారు ఉన్నారు సార్. అయ్య బాబు చూస్తాడా? మీరే పెద్ద జానీ సిన్స్ మరి. బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నాడు సార్. కెమెరా అనుకుంటా. ఆయన ఇడికిదేం పోయే కాలం. మీరు ఒకలో ఆడి విషం తాగేస్తున్నాడు సార్. నీకు కూడా కొంచెం వచ్చమని చెప్పు. సంజు లే. సంజు, ఆయన ఇక్కడ కావాలని పోసుకోవడం రాలేదు. నేనే బలవంతం చేసి మరీ తీసుకొచ్చాను. మరే దీనికోసం విషయం తాగేస్తావా? మాట్లాడవేంట్రా? టార్గెట్స్ కంప్లీట్ చేయకపోతే శాలరీ ఇవ్వనని చెప్పేశారు సార్. 25 న్యూ కార్ ఇన్సూరెన్స్, 50 రెన్యూవల్స్ ఎలా కంప్లీట్ అవుతాయి సార్? రేణు నా వల్ల చాలా సఫర్ అవుతుంది సార్. సంజు, చావనడికి పరిష్కారం కాదు. కావాలంటే నీకు ఎవరు లీడ్స్ ఇవ్వట్లేదో ఆడిని చంపే. ఆత్మహత్య చేసుకున్నావు అందుకుని చేస్తావేంట్రా? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి, నేను విషయం తాగేస్తా. అదేమన్నా మజా ఏంట్రా మళ్ళీ మళ్ళీ తాగడానికి? సంజు, నీది ఆత్మహత్య అని అందరికి తెలియాలి కదా. అవును. బ్యాగ్ తీయండి సార్. పెన్ ఉందా? ఉంది. ఉంగండి. అక్షరాలు గుండ్రంగా రాయి. ఇంకెంతసేపు? ఇప్పుడు సంతకం పెట్టు. ఏది? నా ఆత్మహత్య కారణం వరాగారు లీడ్స్ ఇవ్వకపోవడమే. అతన్ని కఠినంగా శిక్షించి మరణశిక్ష విధించండి. ఇదే నా చివరి కోరిక. ఎంతసేపు చదువుతారండి? నువ్వు సంతకం పెడదా? నన్ను ఇరికించేస్తావేంటి? మీరు ఆగండి. అన్నిట్లో దూరుతారు మధ్యలో. నువ్వు సంతకం పెట్టు. పెట్టు. బలవంతం చేస్తావేంట్రా? నీకంతగా సంతకం మీద మోజుంటే రఫ్ నోట్ బుక్ కొనిస్తాను, దాని మీద ప్రాక్టీస్ చేసుకో. నన్ను డిస్టర్బ్ చేయకండి సార్, నా చావు నేను చేస్తా. లీడ్స్ ఇస్తా. నాకు దొరుకుతారేంట్రా ఎలాంటి వాళ్ళందరూ? బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేయవు. నువ్వు సంతకం పెట్టుంటే ఈ బాడీకి చెక్ చేసేవాళ్ళు. బాబు నువ్వు అక్కడవే. అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ పోసుకో. వెళ్ళు వెళ్ళు. సంజు, చేతులు ఖాళీగా ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టకు. గాయం తాలూకా ఉద్దేశం నొప్పి కాదు, మార్పు. అది ఆటోమేటిక్ కొటేషన్ కదా సార్. ఇంకొక్కసారి ఈ దరిదాపుల్లో కనిపించావంటే రక్తం తాగేస్తా. నువ్వు ఆఫీస్కి బయలుదేరు. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా దేవుడిలో మీరు హెల్ప్ చేస్తారు. సంజు, నేను కూడా మీలాంటి మనిషినేనయ్యా. నన్ను దేవుని చేయదు. థ్యాంక్స్ కూడా చెప్పొద్దు. వీలైతే ఇంకో ముగ్గురికి సాయం చేయి. ఆయనే అడుక్కునే పొజిషన్లో ఉన్నాడు. ఆయన ముగ్గురికి సాయం చేస్తాడు సార్. అది మురిగే కుక్క, పట్టించుకోకు. ఆఫీస్కి బయలుదేరు. ఆల్ ద బెస్ట్. ఆ పెన్ నాది. ప్రసాద్, ఈరోజు ఒక మంచి పని చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంది. తప్పించుకున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పండి.
సుస్సు పోసుకోవడానికి మనం ఇక్కడ బండి ఆపడం మంచిదైంది. అప్పుడప్పుడు స్టార్ హోటల్స్నే కాదు, ఇలాంటి ప్రకృతిని కూడా పలకరిద్దాం. చెప్పు గాయత్రి. ఎఫ్ఓసి లిస్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తా అన్నారు సార్. ఎగ్జిక్యూటివ్స్ని రిపోర్ట్స్తో రెడీగా ఉండమని చెప్పు. ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే సార్. గాయత్రి సార్, నిఖిత ఏం చేస్తుంది? తను ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. ఆఫీస్కి రాలేదా? దారిలో విజిలెన్స్ నోట్ తెలిపోయిందా? ఏమైంది సార్? నిఖిత ఆఫీస్కి రాలేదంట. ఏ లీవో తీసుకుని ఉంటుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని వస్తుంటే దారిలో నువ్వు ఫోన్ చేసావు, తన ఆటో ఎక్కించి నీ దగ్గరకు వచ్చాను. మీకు అసలు సెన్స్ ఉందా? వెనక అమ్మాయిని పెట్టుకుని నా దగ్గరికి వచ్చారా? నువ్వే కదా బ్లాక్మెయిల్ చేసావు. మీరు నిగ్గుతో ఉన్నారని చెప్పుడు నేను ఆటోకి వెళ్ళిపోయాను కదా. బా, అక్కడ అది మిస్సు, ఇక్కడ ఇది జస్ట్ మిస్సు. ఏం జరిగినా మన మంచికే అంటే ఇదేనేమో. యాక్చువల్గా మన బండి అక్కడ ఉంది సార్. అవును. ఎస్. చేతీరా. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసా. వరగారికి నిక్కి షాక్ ఇచ్చింది. ఆయన వెతకడానికి వెళ్ళాడు, నేను ఫీల్డ్ వర్క్ అని చెప్పి వచ్చేసా. లంచ్ చేసావా? లేదు. చెప్పుంటే ఆర్డర్ పెట్టేదాన్ని కదా. సరే వెళ్ళి ప్లేట్ తెచ్చుకో, షేర్ చేసుకుందాం. తింటాలే కానీ పూజ, దేవుడు నీకు చేతి వెళ్ళి ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదు కదా. అంటే స్పూన్తో కలుపుతూ తింటున్నావు కదా. ఒరే నాయనా, నేను నెయిల్స్ చేసుకున్నా, ప్రతిదానికి ఏదో ఒక వంక పెడతావు. నువ్వే తిను. దీనికి ఇన్ని మూడ్ స్వింగ్స్ ఏంట్రా బాబు. పూజ, సారీ అమ్మా. పోరా. నువ్వు నెయిల్స్ చేయించుకున్నావని నాకు తెలియదు కదా. అయినా సరే పే. పోవే, మొత్తం నేనే తింటా. అప్పుడేనా? ఇంకాసేపు బ్రతిమలాడొచ్చు కదా. సరే, సారీ. ఏ పోరా. ఇంకెప్పుడు తెలుసుకోకుండా మాట్లాడంలే. మనకెప్పుడు గొడవ వచ్చినా ముందు నువ్వే సారీ చెప్పు. ఒకవేళ తప్పు నీ వైపు ఉంటే అయినా నువ్వే సారీ చెప్పు. ఇదేం సేడజమే. అంతే. మాకు అలగడం ఇష్టం, మీకు బ్రతిమలాడడం ఆనవాయితీ. ఆర్డర్ పెట్టే బదులు కుక్ చేయొచ్చు కదా. రైస్ నేనే కుక్ చేసా. కుక్కర్లోనా? అంటే చికెన్ కూడా నేనే కుక్ చేద్దాం అనుకున్నా, కానీ తినాల్సింది నేనే కదా అని. సరే, ఇంత రిలాక్స్డ్గా ఉన్నావేంటి ఈరోజు? వీక్ ఆఫా? రిజైన్ చేసా. ఎందుకు? ఊరికే వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామని. ఎప్పుడు? ఇంకో 3 months పట్టొచ్చు. మరి 3 months నీ మెయింటెనెన్స్కి ఎలా? సంపాదించు, బాగా చూసుకో. నాకు వచ్చిన శాలరీ 16,220 రూపాయలు మన ఇంటద్దికే సరిపోవు. దట్స్ యువర్ ప్రాబ్లం. ఓ పని చేద్దాం, నాకు వచ్చిన శాలరీ బట్టి 3 months మెయింటైన్ అవుదామా? నో వే. పెళ్ళప్పుడు బాగా చూసుకుంటానని ప్రామిస్ చేసావు. ప్రేమ అంటే బాగా చూసుకోవడమా? మరి అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కదా. సిచ్యువేషన్ బాగోలేకపోవడం వేరు, బాగోలేని సిచ్యువేషన్లో ఉండిపోవడం వేరు. కష్టపడి స్మార్ట్ వర్క్ చేస్తే ఎవడైనా బాగుపడతాడు. లేదు నేను ఇంతే, నా జాతకం బాగోలేదనుకున్నాడే బీదేడుపులు ఏడుస్తాడు. సరే, నేను మళ్ళీ జాబ్ ఎదుక్కోవాలి. ఈ 3 months ఖాళీగా ఇంట్లో ఏం చేస్తావు? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసావు? పూజ, ఏంటి ఈరోజు స్పెషల్ చీర కట్టుకున్నావు? నీకు సారీ కట్టుకోవడం అంటే ఇష్టం అంట కదా. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? పొరపాటున షోరూమ్ కనుక శారీ కట్టుకొని వచ్చావంటే చచ్చేదాకా కొడతా. నా వైఫ్ శారీ కట్టుకుంటే నాకు ఇష్టం సార్. నీ వైఫ్ శారీ కట్టుకో, పక్కింటి ఆవిడ శారీ కట్టుకో, కళామందిరికి వెళ్ళి కొని తెచ్చుకొని కట్టుకో. షోరూమ్కి మాత్రం కట్టుకురాకు. మీ కళ్ళుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది సార్. పూజ శారీ కట్టుకున్నాక చూడడం నాకు చాలా ఇష్టం సార్. ఇష్టాలు అభిరుచులు మాట్లాడుకుంటా ఉంటే వైన్ షాపులు క్లోజ్ చేసేస్తారు. త్వరగా పర్మిషన్ అడిగిరా. తనంత అందంగా రెడీ అయిన తర్వాత కూడా మీతో వస్తాను ఎలా అనుకున్నారు? ద్రోహం చేస్తున్నావా ప్రసాద్? నీలాంటి తాగుబోతుకి ఏం చేసినా తప్పులేదురా. ఓకే ఓకే ఓకే. ఈ రోజుకి దెబ్బలు తినే ఓపిక లేదు. బ్యాండేజీలు కూడా అయిపోయినాయి. ఓ, కింద షల్లార్లో పడుకుని పొద్దున్న లేచి వెళ్ళిపోతాను. బాయ్ సార్. ఇంటికొచ్చిన గెస్ట్ని కాఫీ తాగమని కూడా అడగరా? మా పని ఆవిడ కాఫీ కప్పులు తోమలేదు సార్. తలుపేసావా? అది గోడ సార్, అక్కడ ఉంది డోర్. అక్కడ. అంత దూరం జరిగిపోయిందా సార్?
ఒక చిన్న రిక్వెస్ట్, కింద వాచ్మ్యాన్ మీరు ఎవరైనా అడిగితే మా తాలూకు అని చెప్పకండి సార్, పరువు పోద్ది. రేపు ఆఫీస్కి వస్తావు కదా? వస్తా. నీ వల్ల మనం ముష్టోల పక్కన పడుకున్నాను. ఈ రోజు ఏ వీధి కుక్కల పక్కన పడుకోవాలో. ఓకే సార్, జాగ్రత్త. బాయ్ సార్. ప్రసాద్, ప్రసాద్, ఏంటే? వెళ్ళి వాటర్ తీసుకురా. వీడియో పాస్ పెట్టి వెళ్ళొచ్చు కదా నువ్వే. పెళ్ళానికి సేవ చేయబోయి పుణ్యం వస్తుంది. ఏ పురాణంలో రాసుందే? పూజ అక్కడ పెట్టు. తాగవా? నాకు దాహం వేసినప్పుడు తాగుతా. ఏంట్రా చూపు, నేను ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు ఎన్ని పనులు చెప్పేవాడివి. పగ తీర్చుకుంటున్నావా? ఎస్. సార్, ఏంటిది? నా రెసిగ్నేషన్. ఎందుకు? ఎందుకు? నా మనసును కలంగా మార్చి అక్షరం అక్షరం ప్రేమతో రాశాను. నాకు అవసరమా సార్ ఈ టార్చర్? నా ప్రేమ నీకు టార్చర్లా అనిపిస్తుందా నీకు? అవును. నువ్వు జాబ్ మానేసి వెళ్ళిపోతే నేను కూడా షోరూమ్ వదిలేసి వెళ్ళిపోతాను. అది మీ కర్మ. అందుకే ప్రభాస్ అంటే నాకు నచ్చడు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్తే నమ్మి ప్రేమించేశాను. మీ సాగు మీరు సావండి సార్, నేను పోతున్నా. ఏమైంది? సార్ మీరు ఏడుస్తున్నారా? కొంపదీసి గోపమతి కొడిసావా? అంత అదృష్టంగా ఉన్నా. నేనేం పాపం చేశాను ప్రసాద్? నాకెందుకు ఈ శిక్ష? పందికి పెద్ద పరిచయాలు అక్కర్లేదు సార్. ఏంటిది? చూడు. ప్రేమలేఖ అంటే లవ్ లెటర్. నాకు కూడా అంతవరకే అర్థమైంది. నీ మృదువైన నీ ముఖార విందాన్ని వీక్షించిన నా మనసు మందారమై, చక్కనైన నీ చెక్కిలను గాంచిన ఈ నయనాల మెక్కిలి ఉబలాటంతో ఉక్కిరి బిక్కిరై, తామరను తలపించే నీ నేత్రములు, కోకిల రాగాలను మరిపించే నీ గాత్రం, దేవునికి స్తోత్రం. వర్ణించుకుంటూ పోతే ఇలా ఒక్కటేంటి, సామాన్యుడికి కూడా స్ఫూర్తినిచ్చి కవిగా మార్చగల నీ అందం నాలోని మన్మధుడిని తట్టి లేపింది. తాట తీసేయాల్సింది. ఈ వర నీ చెరలో బందీ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇట్లు వర. ఇది నేనే రాశాను. ఏదో మహాప్రస్థానం రాసినట్లాగా బిల్డప్ చూడు. నా మనసును కలంగా అది ఆల్రెడీ చెప్పేశారు సార్. నువ్వు చెప్పు ప్రసాద్, ఇందులో తప్పేముంది? సార్ వాళ్ళు జంజీస్ సార్, సహజంగా మాట్లాడే తెలుగేళ్ళకి అర్థమే సావదు. అలాంటిది మీరు కందపద్యాలు కవితా పాఖ్యానాలు రాతే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? మీ మనసులో ఏముందో అది చెప్పండి. నా మనసులో తనే ఉంది. వాట్ డు యు సే? నాట్ ఇంట్రెస్టెడ్. ప్రసాద్, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి, కొంచెం బయటికి వెళ్తావా? అన్న ఉండున్నా. ప్రసాద్, ఆ లవ్ లెటర్ మీద కాపీ రైట్స్ నావే, ఎవరికి ఇవ్వకు. ప్రేమాయ నమః. ఏం జరుగుతుంది అక్కడ? నేను బురద లాంటి దాన్ని, నన్ను వదిలేయండి అని తను. నేను పందిని, నాకు బురద ఇష్టమని అతను. ఒప్పుకుంటదంటావా? ఏమో, గుర్రం ఎగరవచ్చు. ఇప్పుడు వస్తున్నారా? ఏమైంది? చచ్చిపోయేలా ఉన్నాడన్నా. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో
అర్థం కావట్లేదు. ఈడితో మాట్లాడుకో, గ్రాటిట్యూడ్ లేదు. లీడ్స్ ఇస్తానని చెప్పాను కదా, మాట్లాడితే బ్యాగ్లో చేయి పెడతావు. పాయిజన్ బాటిల్ కూడా బై 1 get 1 ఆఫర్ పెట్టారా? ఇప్పటి వరకు ఒకటి కూడా ఇవ్వలేదు సార్ మీరు. ఆ టేబుల్ మీద ఉన్నా వెళ్ళి తీసుకో, వెళ్ళు. ఏంటయ్యి? పల్లీలు సార్. ఇలాగి నేను పంచుతాను. ఒకటి నీకు, ఒకటి నాకు, 2 నీకు, 2 నాకు, 3 నీకు, 3 నాకు, 4 నీకు, 4 నాకు, 5 నీకు, 5 నాకు, 2 ఎక్స్ట్రా మిగిలినాయి. అలా ఎలా తినేస్తారండి? ఎక్స్ట్రా మిగిలితే ప్రసాద్ నువ్వు తింటావని అడగాలి కదా. నేను కావాలని తిన్నానా? 2 ఎక్స్ట్రా మిగిలిన చెప్పే కదా తిన్నాను. అప్పుడు వేరే వాడికి పిలిచేవచ్చు కదా. ఇప్పుడు పల్లీలు తెచ్చింది నువ్వు, పంచింది నేను. మూడోవాడిని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు? తల్లి పిల్ల న్యాయం లేదేంటి? ఎప్పుడు మీరు ఇంతే సార్. ఎన్నోసార్లు మీకు టీ ఇప్పించాను, మీకేమో పింగాణి కప్పు, నాకు పేపర్ కప్ప. నేను అడిగానా? తాటి బెల్లం టీ ఇప్పించమని నేను అడిగానా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు. అవసరం తీరిపోయింది, టీ తాగేశారు. ఎన్నైనా మాట్లాడతారు సార్ మీరు. 10 రూపాయలు మీకు కావు కదా. అదిగో అదే మాట్లాడొద్దని చెప్తున్నాను. అవసరం తీరేక వదిలేసే క్యారెక్టర్ కాదురా నాది. ఆ మాటకొస్తే ఎన్నోసార్లు నీకు ఓసి నా డబ్బులతో తాగించాను రా. వాటర్ ప్యాకెట్లు ఎవరివి? గ్లాసులు ఎవరు కొన్నారు? ప్లేస్లు ఎవరు చూపించారు? ప్లేసు నువ్వేమైనా స్టార్ హోటల్కి తీసుకెళ్ళావరా? సార్ అక్కడ డాకెట్ లేదు సార్. డ్రాయర్ సురుగులో చూడరా. ఎక్కడాగేం? డ్రాయర్ దగ్గర, స్టార్ హోటల్ దగ్గర. సరే సార్, సరే. ఈసారి నుంచి ఏడి వీడియో వేసుకుందాం సార్. అంటే ఎవరిదాడే ఖర్చు పెట్టుకోవాలి. ప్రసాద్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? జస్ట్ 2 పల్లెల కోసం నాలాంటి పెద్ద మనిషితో గొడవ పెట్టుకుంటున్నావు. ఏం పర్లేదు ప్రసాద్, ఈసారి 2 ఎక్స్ట్రా వస్తే నేను తిన్నాను, నెక్స్ట్ నువ్వు తిను. ప్రతిసారి పల్లీలు తెచ్చుకోం కదా సార్. కామన్ సెన్స్ వాడరా మీరు? సూట్ వేసుకొచ్చారు బోడిగాడు. అమ్మయ్యా, మందులకు పనిచేస్తాయి. హాయ్. ఏంటి సార్ మాట్లాడితే మా ఇంటికి వచ్చేస్తారు? సర్ప్రైజ్ ప్రసాద్. ఏ సన్యాసం తీసుకుంటారా? ఏంటి సార్? తను మా పెళ్లికి ఒప్పుకుంది. ఎలా? తనొక పెంగ్విన్, నేనొక పెంగ్విన్. మా ప్రేమ చాలా స్ట్రాంగ్ అని తను నమ్మింది. బాతులు వేరు, పెంగ్విన్లు వేరండి. మా జంట చాలా మంది కడుపుమంట. ఎలా ఒప్పుకున్నావే? కొన్ని రోజుల్లో పోతాడు, ఆస్తి మొత్తం నాది. ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకుంటా. ఆహా, ఏం ప్లానింగే. మంచోడే అన్నా, కొన్ని రోజులు భరిద్దాం. ఏమంటారు? అంతే అంతే. తెలిస్తే ముందే చచ్చిపోతాడు. అంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పిస్తావే? అది ఆయన హెడ్ఏక్, నాకెందుకు? ఏమి జనరేషన్. కంగ్రాట్స్ సార్, మీ పెళ్లికి డెకరేషన్ నాదే. ఎంతెంత బోర్లు ఊదేసి పైకి ఏలాడదీస్తుంటే. బోర్లేంట్రా? బోర్లో హీలియం బెలూన్స్. అసలు నువ్వు చదువుకున్నావా? ఐ లవ్ యూ పూజ. మనిద్దరం 3వ వ్యక్తి వల్ల విడిపోకూడదు. కోపం దేని మీద రావాలి. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను రెస్పెక్ట్ చేస్తా. నీ మీద కోపం వస్తుంది నాకు. వదిలి వెళ్ళిపోతున్నా, ఎక్కువసేపు బతిమలాడట్లేదు. సెల్ఫిష్ రా నువ్వు. నేను సెల్ఫిషా? అవును, నువ్వే సెల్ఫిష్. పోవే, ఇంత మాట నాకు నువ్వు నాకొద్దు. నువ్వే పోరా, నేను రెంట్ కడుతున్నా దీనికి. ఎవరో అన్నారు మన మధ్యన డబుల్ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావని. అంటాను బే, నా ఇష్టం. ఏంటే నీ ఇష్టం? ఐఎమ్ యువర్ హస్బెండ్, ఓకే? దట్స్ వై యు ఒబే మై ఆర్డర్స్. ఏం అవసరం లేదు. లెట్స్ బ్రేకప్. 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 సారీ చెప్పు. సారీ. ఎక్కువ సార్లు చెప్పు.
సారీ 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 సారీ